నమస్తే బాపయ్య గారు. నమస్తే కిషోర్ గారు. బాపయ్య గారు, ఈరోజు మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన అంశం వెనకేసుకొచ్చిన వైనం సిద్దిల అప్పలరాజు కొడుకుని వెనకేసుకొచ్చిన వైనం చూసి జనమే ఆశ్చర్యంతో నోటి మీద వేలేసుకుని మరి ఇంత బరితెగింప ఉండొచ్చులే కానీ మరి ఇంత బరితెగింప అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని మించిన సంఘటన కూడా మనం గతంలో చూసాం. చిన్న పిల్లాడు చేస్తుంటారు, రేపులు చేస్తుంటారు, మర్డర్లు చేస్తుంటారు, దానికింత ఇదా అని సాయికృష్ణ వ్యవహారంలో చిన్న పిల్లవాళ్ళు ఏదో సరదాగా పడుతుంటారు, గంజాయి కొడుతుంటారు, మందు కొడుతుంటారు, దానికి ఏంటి అని ఆ రోజు తెనాలి గంజాయి బ్యాచ్ కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ అంశంలో మనం చూస్తాం. అంటే హత్యల్ని, అత్యాచారాల్ని, గంజాయి తాగటాన్ని, మాదక ద్రవ్యాలు తీసుకోవటాన్ని, ఆఖరికి యాక్సిడెంట్లు చేసి మనుషులు చంపటానికి కూడా చాలా చిన్న విషయం, తక్కువ విషయాన్ని చెప్పేసి తేల్చి పడేసేటటువంటి విధానం చూస్తుంటే నాకైతే నిజంగా అసలు ఈ మనిషి అయినా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించింది అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఎంటైర్ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటి? దీని గురించి మనం చెప్పాలంటే ఒక చిన్న డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి. ఒక సినిమాలో అంటారు, నువ్వు ఎంతకన్నా దిగజారు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అని చెప్పేసి ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ నాకు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఓదార్పు యాత్రలకో లేకపోతే ఇలాంటి పరామర్శ యాత్రలకో వెళ్ళిన ప్రతిసారి గుర్తొస్తుంది. అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఎందుకు, అక్కడ ఏం మాట్లాడారు, అసలు ఇదంతా కూడా చూస్తుంటే వైసీపీని ఆయన తీసుకెళ్లి ఏ బంగాళాఖాతంలోనో ఏ అరేబియా సముద్రంలోనో తీసుకెళ్లి నడి సముద్రంలో ముంచేస్తారేమోనంత ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ పార్టీని చాలా కష్టపడి నిలబెట్టుకొచ్చిన మనిషి ఆయన. 10 ఏళ్ల పాటు కష్టపడి పోరాడి ఆ పార్టీని నిలబెట్టుకొచ్చిన మనిషి ఇప్పుడు అదే పార్టీని తన వ్యవహార శైలితోటి తీసుకెళ్లి నిండా ముంచేసే పరిస్థితి వచ్చింది. నిజానికి ఇలాంటి ఘటనలు ప్రతి రాజకీయ పార్టీలోనూ జరుగుతూనే ఉంటాయి. చిన్న చితక తప్పులు లేదా పెద్ద తప్పులు చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు కావాలని చేయడం కాదు, పర్సనల్ విషయాలు దొరికిపోవటము, అంటే సెకండ్ ఫ్యామిలీలను పెట్టి దొరికిపోవటము, లేకపోతే యాక్సిడెంట్లు చేసి దొరికిపోవటము, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా వాటి మీద చర్యలు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. చర్యలు తీసుకోకపోయినా కనీసం వాళ్ళని దూరంగా పెట్టడము, అసలు దాని గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండటం అనేది చేస్తారు పార్టీ అధిష్టానాలు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అటు కనీసం మౌనంగానూ ఉండలేదు, చర్యలు తీసుకోవటమా, ఆయన అసలు ఎప్పుడు ఇలాంటి తప్పుల మీద చర్యలు తీసుకున్న దాఖలా లేదనుకోండి. వాటి గురించి మనం మాట్లాడుకోవటం కూడా పెద్ద దౌర్భాగ్యంగా ఉంటుంది. ఇకపోతే మౌనంగా ఉండటమన్నా చేశాడంటే అది చేయటంలా, పైపెచ్చు దాన్ని సమర్థిస్తున్నాడు. గతంలో మనం చూసాం, మీరు అన్నట్టు ఆ తెనాలి గంజాయి బ్యాచ్ వాళ్ళు గంజాయి తాగి రాత్రిపూట రోడ్ల మీద స్వైర విహారం చేస్తూ పోలీసుల మీద దాడి చేస్తే ఇంకా పోలీసులు వాళ్ళలో భయం ఎలా క్రియేట్ చేయగలుగుతారు, ప్రజలకు ఒక భరోసా ఎలా కలిగించగలుగుతారు? తెనాల్లో పోలీసు వ్యవస్థ ఉంది, భయం లేదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రాత్రిపూట వాళ్ళ పనుల మీద వాళ్ళు తిరగొచ్చు, ఇబ్బంది లేదని చెప్పి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని తెనాలి ప్రజలకు ఎలా కలిగిస్తారు? సో కాబట్టి పోలీసులు వాళ్ళని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కోటింగ్ ఇచ్చారు. సో ఇస్తే నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కోటింగ్ ఇస్తారా? చిన్నపిల్లలు, వయసులో ఉన్న పిల్లలు ఏదో తెలిసి తెలియక తప్పు చేస్తే మీరు దాన్ని ఎంత రాద్ధాంతం చేస్తారా? నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పిల్లల్ని కొట్టి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారా అని చెప్పేసి వాళ్ళని సమర్థించుకొచ్చారు. అంటే గంజాయి తాగటం చిన్న విషయమా? పోలీసుల మీద దాడి చేయటం చిన్న విషయమా? సో ఇకపోతే గాదే సాయికృష్ణ వ్యవహారం అందరికీ తెలిసిందే. అతని వయసు 25 ఏళ్ళు అయితే అతని మీద ఉన్న కేసులు 22, 23 కేసులు ఉన్నాయి. అన్ని కూడా పెద్ద కేసులే, కాదు ఏదో చైన్ కొట్టేస్తేనో. దీని మీదే ఒక మహిళ ఫేస్బుక్ లో నన్ను పెట్టినటువంటి పోస్టు కొంత ఆలోచింపు చేసే విధంగా, ఎంతో మంది మానవ ప్రాణాలు తీసి ఇంకెంతో మందిని హింసించిన ఒక రౌడీ షీటర్ ప్రాణానికి ఉన్న విలువ తన పని తాను చేసుకుంటూ గౌరవంగా బతికిన గొర్రెల కాపరి ప్రాణానికి లేకపోయే. ఇదేం దరిద్రమైన జన్మ, వత్తాసు పలికే వాళ్ళది ఎంత నీచమైన బతుకు అని చెప్పేసి ఆవిడ పెట్టింది. నిజమే కదా, రౌడీ షీటర్ ప్రాణానికి విలువిచ్చి అంత రాద్ధాంతం చేసిన మనుషులు ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరి తన పని తాను చేసుకుంటూ ఎవరికి హాని చేయకుండా, ప్రకృతికి కూడా నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకుంటూ బతికి ఒక గొర్రెల కాపర చచ్చిపోతే అతని ప్రాణానికి విలువే లేకుండా పోయింది ఈరోజు. నేను ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నాను కిషోర్ గారు. ఇదేంటంటే మొన్న గొర్రెల కాపరికి కమ్మ సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి గొడవ జరిగిందని చెప్పేసి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా రోడ్డెక్కారు. నాగార్జున యాదవ్ అంట ఆయన, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆయన ఎలా మాట్లాడారు, కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఎన్ని మాటలు మాట్లాడారో మనం చూసాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కొడుకు వెళ్ళి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆ గొర్రెల కాపరుల్ని ఏం చేసినా పర్వాలా, కానీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళ పొలంలోకి వచ్చి గొర్రెల్ని మేపుతున్నాడన్న దాని మీద ఘర్షణ జరిగి, ఇరువురికి ఘర్షణ జరిగి వాళ్ళు ఏదో ఇబ్బంది పడ్డారు, వీళ్ళు ఇబ్బంది పడ్డారు. కేసులు మరి వీళ్ళ మీద కూడా అవుతాయి కదా, ఇది కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా, కేసులు ఇద్దరి మీద పెట్టింది. సో ఎవరు బాధితులు ఎవరు బాధ్యులు అనేది విచారణ కోర్టులో తేలుతుంది, అది వేరే విషయం. అయితే మొన్న మీరు మాట్లాడిన వాళ్ళు, మొన్న మీరు దాన్ని తీవ్రంగా ఖండించిన వాళ్ళు ఇవాళ సీదిరి అప్పలరాజు వ్యవహారాన్ని, ఆయన కొడుకు వ్యవహారాన్ని ఎందుకు ఖండించడం లేదు? వైసీపీలో ఉన్న యాదవ్ సామాజిక వర్గం నాయకులంతా ఏమైపోయారు? ఏ కట్టగట్టుకుని ఎక్కడున్నారు? మాట్లాడరా? పెదాలు పదవి కోసం పెదవులు మోసుకున్నారా? మంచి పదవులు ఇస్తాడన్నా జగన్మోహన్ రెడ్డి? మీలాంటి విశ్లేషకులు జర్నలిస్ట్ అంటున్న మాట ఏంటంటే, అసలు అప్పలరాజు కూడా తప్పే కదా, మైనర్ కి జగన్మోహన్ రెడ్డి తేల్చేశాడు 18 ఏళ్ల పిల్లోడని. మరి మైనర్ కి బండి ఎట్టేస్తాడు, ఇచ్చిన తర్వాత వాడు బుద్ధి ఒక మనిషిని చంపేస్తే అతని పోలీసులుగా పట్టించి పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారం జరగాల్సింది జరగకుండా వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తే అసలు అప్పలరాజుకు బుద్ధి జ్ఞానం ఉందా? ఇదేం పనులు అని చెప్పేసి అప్పలరాజును నిలదీయాల్సింది పోయి, నువ్వు చేసిన పని మంచి పని, అన్నం తినేవాడు చేసే పని అని చెప్పేసి అప్పలరాజును తిట్టాల్సింది పోయి సమర్థిస్తాడేంటి వెనక్కి తీసుకొస్తాడని చెప్పేసి అనేక కామెంట్లు వస్తున్నాయి. తెల్లవారితే మైకుల ముందు కూర్చొని తెలుగుదేశం పార్టీ ఆ తప్పు చేసింది, జనసేన పార్టీ ఈ తప్పు చేసింది, కూటమి ప్రభుత్వం ఆ తప్పు చేస్తుందని మాట్లాడి విశ్లేషించే అప్పలరాజుకి ఇది తెలియదా? మంత్రిగా పనిచేసిన మనిషికి ఇది తెలియదా? అసలు తన కొడుకు బండి తీసుకున్నాడన్న విషయం తనకి తెలుసు. ఆ విషయం తెలిసి కూడా కప్పిపుచ్చడం ఇంకెంత నేరం? నేరాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేయడం కూడా నేరమే కదా. సో నేరస్తుడిని తప్పించాలని చూడటం, చట్టాన్ని తప్పుదోవ పట్టించడం కూడా నేరమే కదా. సో ఆ విషయంలో అప్పలరాజు మీద కూడా కేసు పెట్టాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కిషోర్ గారు, ఒకటి, మైనర్ కి బండి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ బండి ఎవరి పేరు మీద ఉంది? అప్పలరాజు పేరు మీద ఉందా, లేదా అప్పలరాజు సతీమణి పేరు మీద ఉందా, లేదా అనుచరుడు పేరు మీద ఉందా, ఎవరి పేరు మీద ఉందా అనేది మొత్తం ఇప్పుడు వాళ్ళంతా అధికారులు బయటికి తీయాల్సిన వ్యవహారం. అలాగే సీసీటీవీ ఫుటేజ్ అంతా బయటకు తీస్తే అప్పలరాజు తనయుడు ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుంటున్న టైము, అక్కడ యాక్సిడెంట్ జరిగిన టైము రెండు కూడా పెద్ద గ్యాప్ లేదు అని చెప్పి చూపిస్తుంది. కానీ ఇక్కడ అప్పలరాజు ఏం ట్రై చేస్తున్నాడంటే, అప్పలరాజు తనయుడు స్నేహితుడు, అంటే ఇప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో అతని స్నేహితుడు బండి నడిపాడు, అతను కాదు అన్నట్టుగా ప్రూవ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారట. ఇప్పుడు దాని మీద ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా మాట్లాడారు, ఖచ్చితంగా నేరస్తుల్ని వదిలిపెట్టము, ఆ బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పేసి ఆవిడ కూడా నిన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అన్ని ఆధారాలు బయటకు తీస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా, ఎక్కడ తప్పించుకోవడానికి కూడా. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడడం, మీరు ఇందాక చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఎవరైతే పెద్దవాళ్ళు బండిస్తున్నారో మైనర్లకి, వాళ్ళు కూడా శిక్షార్హులే. ఎందుకంటే గతంలో మనం చూసాం, బాంబేలోను పశ్చిమ బెంగాల్లోను ఒక యాక్సిడెంట్ జరిగింది. మైనరు చాలా వేగంగా కారు నడుపుతూ ఒక వ్యక్తిని, అంటే రోడ్డు మీద వెళ్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అసలు ఎంత దారుణంగా యాక్సిడెంట్ చేసి చావుకి కారణమయ్యాడంటే అంత దారుణంగా యాక్సిడెంట్ చేశాడు. మనం సినిమాల్లో కూడా చూడం, అలా గాల్లోకి ఎగిరి పట్టం. సో అంత దారుణంగా చేశాడు. నేను పేరు చెప్పను కానీ ఒక ఫేమస్ క్రికెటర్, ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా, ఆయన తనయుడు ఏం చేశాడంటే ఫారెన్ నుంచి తెప్పించుకున్న బైక్ తోటి రేసింగ్లకు వెళ్ళి అంటే మృత్యు ఒడిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత అసలు ఆ బైక్, అంత హెవీ సీసీ బైక్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలోకి ఎట్టొచ్చింది అని చెప్పేసి కూడా దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. సీనియర్ క్రికెటరు కమ్ పొలిటీషియన్ అని కూడా లేకుండా కేసులు నమోదు చేశారు. ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి ఈ కేసులు. ఇవి ట్రాఫిక్ వైలేషన్ కి సంబంధించినవి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని బ్రేక్ చేసిన దానికి సంబంధించినవి. జగన్మోహన్ రెడ్డి అంటే ఇది దేనికి సంకేతం? ఒక పోలీస్ ఆఫీసర్ తన మనవరాల 6-7 వయసు ఉన్నటువంటి మనవరాలకి తను డ్రైవింగ్ నేర్పిస్తూ, కారులో డ్రైవింగ్ నేర్పిస్తున్నటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది. ప్రజలే చుట్టుముట్టి, ఏం పని నీకు, బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, నీ వయసు ఏంటి, పోలీసు అంటున్నావా, ఆ పాప వయసు అంతా, ఆ పాపకి ఈ వయసులో డ్రైవింగ్ నేర్పిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ పడితే ఆ వీడియో వైరల్ అయింది. అఫ్కోర్స్ అతని మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. మరి ఎంతవరకు నిజం మనకి తెలియదు.
అది పెద్ద ఎస్. నేరం. మైనర్లకి అవును. బండ్లు ఇవ్వడం పెద్ద నేరం. అలాంటిది మైనర్లకు బండిచ్చి దాని ద్వారా యాక్సిడెంట్ అయితే దాన్ని కప్పిపుచ్చి వేరే వాళ్ళ కేసులో ఇరికించి జైలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ఎంత పెద్ద నేరం, ఎంత పెద్ద ఘోరం. దాన్ని అది. సమర్థించడం ఏంటి? మరి ఈ ఉమ్. ముఖ్యందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం? ఈ ఈ ఈ అంటే పాయింట్ మాత్రం మా సిద్దిర అప్పలరాజు ఇలా చేయటం తప్పు, వేరే వాడిని అవును. ఇరికించడం తప్పు, మీరు కేసులు పెడితే పెట్టారు కానీ ఇలా వేరే వాడిని ఇరికించడం తప్పు అని ఒక్క అవును. ముక్కన్నా మాట్లాడాడు. అంటే గ్యాంగ్ లీడర్ సినిమా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చూసారేమో మరి. ఎందుకంటే చిరంజీవి దాంట్లో కైకాల సత్యనారాయణ కూతురు కారు యాక్సిడెంట్ చేస్తే ఆ కేసు నా మీద వేసుకుంటాను, నా కుటుంబానికి మీరు సహాయం చేస్తే చాలు, ఆర్థికంగా నలిగిపోతుంది నా కుటుంబం, జైలుకు పెడతాడు కదా. అలాగేమైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్యాంగ్ లీడర్ సినిమా ఏమన్నా చూసారేమో మరి. సీదిరి అప్పలరాజు కొడుకుని కాపాడుకోవడానికి ఆ నేరాన్ని వేరే వాళ్ళ మీదకి నెడుతూ ఆ నేరం కింద వేరే వాళ్ళని జైల్లోకి పంపిస్తే సీదిరి అప్పలరాజు కొడుకు అంటే మాజీ మంత్రి కొడుకు కదా, మరి పొలిటికల్ వారసుడు కూడా అవుతాడేమో రేపు భవిష్యత్తులో. మరి ఇలాగా నేరాలకు పాల్పడే వాళ్ళని కూడా పొలిటికల్ వారసుడుగా తీసుకొచ్చిన యాక్సెప్ట్ చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనవాళ్ళు. సో అందుకు గర్వంగా చెప్పుకోవాలి. సిబిఐ అదే కేసులు సిబిఐ కేసులు ఈడీ అంటే కేసులు ఉన్న అర్హత జగన్మోహన్ రెడ్డికి సాధించాడంటారా? ముఖ్యమంత్రి పదవి. అర్హత సాధించాడంటారా? రాజకీయ అరంగేట్రానికి అర్హత సాధించాడంటారా? ఆఫ్ కోర్స్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కింద అన్ని సిబిఐ కేసులు, అన్ని ఈడీ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి ఇక ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు పలాస నియోజకవర్గమే కదా అప్పలరాజుది. మరి పలాస నియోజకవర్గానికి అప్పలరాజు తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, మా నాన్న పొలిటికల్ వారసత్వం నాదే, కావాలంటే నేను కూడా యాక్సిడెంట్లు చేశాను చూడండి, నేను కూడా నేరాలు చేశాను చూడండి అని చెప్పచరిచి మరీ చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం సీదిరి అప్పలరాజు కొడుక్కి. సో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. సో గతంలో కూడా మనం చాలా మంది ఫైనల్ గా చెప్పండి, ఈ అంశంలో ఫైనల్ గా చెప్పండి. ఇంకా బహుశా మటర్ ఒకటే మిగిలిందాం. గంజాయి ఆమె బ్యాచ్ ని చిన్నపిల్లోళ్ళు ఏదో సరదాగా గంజాయి కొడితే తప్పేంటి అని చెప్పి దాన్ని సమర్థించుకురావడం అడ్డగోలుగా. రౌడీ షీటర్ చచ్చిపోతే చిన్న పిల్లడు ఏదో చిన్న చిన్న నేరాలు చేస్తే చేశాడేమో, అతను చంపేస్తారా బూడిద చేస్తారని చెప్పి సమర్థించుకురావడం ఓ పక్క. ఈరోజు యాక్సిడెంట్ చేసి మనిషిని చంపేసినా గానీ ఏదో చిన్నపిల్లోడు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అందుట్లో ఏముంది అని చెప్పి సమర్థించుకురావడం ఓ పక్క మనం చూసాం. మర్డర్ ఒక్కటే మిగిలిందాం అనుకుంటున్నాను నేనైతే. అది కూడా రేపు ఎవరైనా జగన్మోహన్ చేస్తే ఏముంది చిన్నపిల్లోడు చిన్న సరదాగా మర్డర్, కత్తిచ్చుకు పొడిచాడు, గన్నిచ్చుకు కాల్చాడు, ఆ మాత్రానికి కేసులు పెడతారా అని సమర్థించడం ఒకటే మిగులుతాం. అంటే F2 సినిమా చూసారా మీరు? దాంట్లో ప్రకాష్ రాజ్ బ్రదర్ పృథ్వీరాజ్ ఉంటాడు. ఆయనకి ఏది చెప్పినా కానీ ముందు భయపడతాడు. లేదన్నయ్య, అది కత్తి తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా ఆయన పొట్టలో దించారంతే, అది మద్దం కాదు, కాకపోతే ఆ టైంకి అతను చచ్చిపోయాడని చెప్తే అవు అంతేనా, నేను ఇంకేదో అనుకున్నానని చెప్పేసి అంటాడు. సో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలందరికీ ఈ మర్డర్లని, ఈ రేపులని, ఈ గంజాయిని ఏముంది, గంజాయి తాగారంతే, గంజాయి కొట్టడం కాదు దాన్ని అనేది, గంజాయిని వెలిగించుకుని ఆ సిగరెట్ లో పెట్టుకుని అంటించుకున్నారు, శ్వాస పీల్చుకుంటే గంజాయి వాళ్ళ గొంతులోకి వెళ్ళింది అంతే అని చెప్పేలాగా ఉన్నారు. అలాగే మద్దతు ఏం లేదు, అది మద్దతు కాదు, ఇతని కత్తి తీసుకెళ్లి అతని పొట్టలో దాచిపెట్టుకున్నారు వాళ్ళు, అంతే, తన ఊపిరి ఆగిపోయిందని చెప్పేసి చెప్పేలాగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప ఇది ఎక్కడ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కాదని చెప్పి చాలా మంది సీనియర్ పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. విశ్లేషకులు కూడా కాదు, రాజకీయ విశ్లేషకులు కాదు మాట్లాడేది, సీనియర్ పొలిటీషియన్సే. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇది అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న లక్షణాలు ఏవి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కాదు, ఒక పొలిటికల్ పార్టీని నడిపే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కాదు, జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు ఈ మర్డర్లని, ఈ గంజాయి బ్యాచ్ని, ఈ రేపిస్టులని, వీళ్ళందరినీ కూడా ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. చిన్నపిల్లలే కదా, ఏముంది, తెలిసి తెలియక చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలాంటివి రాజకీయాల్లో పనికిరావు, ఆ రాజకీయ పార్టీకి కూడా శ్రేయస్కరం కాదు అని చెప్పేసి వైసీపీలోని సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఇవాళ రేపు చాలా మంది వైసీపీలో సీనియర్ పొలిటీషియన్లు జంప్ అయ్యే పరిస్థితి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు వీళ్ళ వైఖరి చూస్తుంటే. నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అనే ప్రవర్తన అనుకోవచ్చా? ఫైనల్ టచ్ అదేనా? తప్పకుండా అందులో డౌటే లేదు. మీరు ఏమన్నా అనుకోండి,
నా రాజకీయ పార్టీలో నాయకులు వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని అభియోగాలు ఎదుర్కొంటున్నా నేను కాపాడుకొస్తాను, మీరు ఏం ఫీల్ అవ్వద్దు, నా నా పార్టీకి మీరు ఫండింగ్ ఇచ్చి నా పార్టీ కోసం మీరు నిలబడితే చాలు అన్నట్టుగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇక్కడ ఎక్కడా కూడా నైతికంగా రాజకీయాలు చేద్దాము, నైతికంగా ముందుకు వెళదాం అనే ఆలోచన అస్సలు కనిపించలేదు. నిజానికి ఇవాళ మీరు చూసే ఉంటారు, నేను ఉదయం చూశాను, ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె క్రాంతి ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి వస్తుంటే వైసీపీ నేతలు అడ్డుపడ్డారు. ఇది ఎంత దారుణం చూడండి. అసలు వాళ్ళకి ఏం చెప్పాలి? ఆ అమ్మాయి వస్తే చూడనివ్వండి, మీరు అలాగా గలాబా చేయొద్దు, తండ్రికి మనిషి పోయిన తర్వాత ఇంకేముంది, పగలేంటి పంతాలేంటి, పైగా అమ్మాయి ఎవరు కూతురు కదా, అతీతమైన బంధం అది. తండ్రి కూతుళ్ళ బంధం అనేది అతీతమైన బంధం. కొడుకు పుడితే కొండబాగలు కొట్టేవాడు పుట్టాడు, కూతురు పుడితే మీద పడి ఏడ్చేది పుట్టింది అని అంటారు పెద్దవాళ్ళు పల్లెటూరులో. సో ఆ మీద పడి ఏడ్చి ఆ తండ్రి అనే బంధాన్ని తెలియజేసుకుంటుంది, ఆ కూతురు అనే బంధాన్ని గుర్తు చేసుకుంటుంది ఆ అమ్మాయి, ఆ చివరి క్షణాలు, తండ్రి చివరి క్షణాలు. సో మరి అలాంటిది ఆ అమ్మాయిని చూడటానికి రానివ్వకుండా వైసీపీ శ్రేణులు, ముద్రగడ పద్మనాభరెడ్డి అనుచరులు అడ్డుపడ్డారు అంటే ఇది ఎంత దారుణమైన విషయం. వైసీపీ ఏ దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది, ఎంత అధపాతాళానికి వెళ్ళిపోయింది వైసీపీ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి, అంటే మించిపోయింది నేను కాదంట్లా, చేయి దాటిపోయింది కాదంట్లా, కనీసం రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిలో ఒక మార్పు వచ్చింది అని చెప్పేసి ఒక ఆలోచనకైనా వస్తారు అని చెప్పి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కనుక ఇప్పటికైనా మారితే. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి, తన పద్ధతి మార్చుకోవాలి, పార్టీ శ్రేణుల్ని సన్మార్గంలో నడిపించాలి. ఇలా మద్దతు చేసే వాళ్ళని సమర్థించుకురావటం, ఇలా గంజాయి కొట్టే వాళ్ళని సమర్థించుకురావటం, ఇలా రేపులు చేసే వాళ్ళని చిన్నపిల్లలే కదా అని చెప్పి సమర్థించుకురావటం మాత్రం మానుకోవాలి. ఇలా మానుకోకపోతే తెలుగుదేశం మీద కోపంతోటో, జనసేన పార్టీ మీద కోపంతోటో, భారతీయ జనతా పార్టీ మీద కోపంతోటో వీటిని సమర్థించుకొస్తాను, నా పార్టీ నిలబెట్టుకోవాలంటే ఇలాంటి సమర్థనలు అవసరం అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా పార్టీ అధపాతాళానికి పడిపోతుంది. దాన్ని తీసుకెళ్లి బయటికి తీయలేనంత లోతైన గోతిలో పాతి పెట్టుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో.